హిందుత్వంలో అయితే కులాలున్నాయి. అందులో రకరకాలైనటువంటి అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ మళ్ళీ బీసీల్లో 200 దాకా కులాలున్నాయి. ఎస్సీల్లో కులాలున్నాయి. ఎస్టీల్లో కులాలున్నాయి. ఓసీల్లో బోలెడని కులాలున్నాయి. మొత్తం కలిపితే అదంతా కుల సంకటం. అదే ముస్లిముల్లో కులాలుండవు, క్రైస్తవుల్లో కులాలుండవు అన్నటువంటి సందర్భంలో మరి బీసీ ఈలోకి వచ్చినటువంటి వాళ్ళు కులంగా ఎట్లా అయ్యారో వాళ్ళు ముస్లింలే కదా అన్నటువంటిది. అట్లా క్రైస్తవులు వచ్చేటికి మతం మార్చుకుంటే బీసీ ఎట్లా అవుతున్నారో అట్లాగే అసలు దాంట్లో ఏదైతే లోదరన్ చర్చిలు అని చెప్పి లేకపోతే ఇంకో రకం చర్చిలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఎట్లాగా అన్నటువంటి చర్చ నడుస్తుంది. అయితే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది. ఏంటంటే క్రిస్టియన్ గ్రూప్స్ ఇప్పుడు కొత్తగా అడుగుతున్నది దళిత్ క్రిస్టియన్ను, కురుబా క్రిస్టియన్ను అనేది క్యాస్ట్ సెన్సెస్లో పెట్టాలి అన్నటువంటి డిమాండ్ని కేరళలో తీసుకొచ్చారు, కర్ణాటకలో తీసుకొచ్చారు. అంటే వాళ్ళ కులంతో మతం మారిన దాన్ని చట్టబద్ధం చేసుకునేటటువంటి వ్యవహారం. అంటే ఎస్సీ ఎస్టీలు ఎవరైతే మతం మారారో వాళ్ళని చట్టబద్ధం చేసేటటువంటిది ఒక టాక్టికల్ గేమ్ ప్రారంభించారు.